3వ అధ్యాయము కంటిన్యూషను. యజ్ఞక్రియచే దేవతలను పరితుష్టులను నొనర్పుడు, వారు మిమ్మల్ని తృప్తి నొందుదురు. వీట్లు పరస్పరము సంభావించుకొనుచు పరమశ్రేయమును పొందురు. యజ్ఞముచే ఆరాధించబడి దేవతలు మీ అభిష్టములు ప్రసాదింతురు. వారిచ్చు సుఖోపభోగములను నుండి వారికి కృతజ్ఞతా సూచకముగా కొంచెము కూడా ముట్ట చెప్పనిచో వారి వస్తువులను అపహరించిన దొంగలగుదురు. ఉదాహరణార్థము అగ్నిముఖముగా దేవతలకు ఆహుతిచ్చు దేవయజ్ఞము పేర్కొనబడినది. ఇంద్రుడు, సూర్యుడు, వాయువు మొదలగు దేవతలను పూజించినచో మన ఇహమందు పాడి పంట సమృద్ధి కలిగి సుఖింతురు. లేనిచో కూడు గుడ్డ లేక కష్టపడుదురు. ఆ దేవతలను సంతుష్టులను నొటచుట వలన ఐహిక సుఖ సాధన లొనకూడటమే కాక మరణానంతరము స్వర్గలోపవాసము లభించును. కావున ఇహలోక సుఖప్రాప్తికి దేవతారాధనయే మూలము. అట్లొనర్పిన వారు చోరులు. దేవతల సొత్తును స్వార్థపరులకై అపహరించి తమదిగా భావింతురు. అట్టి వారి ఇహపరములు రెండింటినీ చెడుదురు. యజ్ఞశిష్టాసిన సంతః ముత్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశేషము అమృతమనబడును. దానిని భుజించువారు సర్వ పాప విముక్తులై అమరులగుదురు. పిల్లికి బిచ్చముకోవడం పెట్టక కుక్షింపబగురులకు పాపులు పాపమును వండుకొని పాపమునే తిందురు. గృహస్థులకు స్త్రీ పురుషులు ప్రతిదినము పంచసూచ దోషములు ఆచరించురు. ఆ పాపము నుండి విముక్తులై ఉత్తమ పద ప్రాప్తి కలుగుటకు నిత్యమును పంచమహాయజ్ఞము ఆచరించవలనని శాస్త్రాదేశము. చీపురుకట్ట, జలకుంభము, కత్తిపీట, రుబ్బురోలు, పొయ్యి గృహోపకరణంలో ముఖ్యమైనవి. ఇవన్నీ పాపాచరణలకు జీవహింసకు కారణములు. ఇవియే పంచసూచ దోషములు. వీటిని పాప పరిహారమునకై బ్రహ్మ లేక వృషివయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము అను పంచమహాయజ్ఞములను గృహస్థులు నిత్యము ఆచరించి పాప విముక్తులు, రుణ విముక్తులు కావలెను. రుణములన్నింటియూ తీరినియే గాని స్వతంత్రుడు కానేరడు. ఈ యజ్ఞసూత్రము వలన మానవుడు ఈశ్వర సృష్టియను పెద్ద గొలుసులోని ఒక గొళ్ళెములనియు తనంతట తాను స్వతంత్ర జీవము చేయుట అసంభవమనియు పరస్పర శ్రేయస్సును ఒనర్చగొర్చుకునే వలె ఆత్మ స్వాతంత్రమును సాధింపవలెననియు స్పష్టమగుచున్నది. యజ్ఞము చేతనే అనగా త్యాగము వలననే ఈశ్వరుడు భూతజాలమును సృష్టించెను. మానవులు మరలా యజ్ఞము వలనే ఇహపర సుఖములనే కాక మోక్షమును కూడా సాధింపగలరు. ఈశ్వరుడు త్యాగము వలన మానవుని పర్యంతము సృష్టిలో క్రమముగా సంకుచితమై రాగా మానవుడి త్యాగము ఆశ్రయించినచే ఈశ్వరుడగుచున్నాడు. ఈశ్వర స్థితిని సంపూర్ణ స్వార్థరహిత స్థితి. మానవుడు త్యాగము వలన ఈ స్థితిని పొందగలడు. ఈ శ్లోకమునందు పాపమనగా స్వార్థపరతమే అని నిర్వహించుచున్నాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మక్షయ సముద్భవం తస్మాత్ సర్వం గగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. భూతజాలములన్నీ అన్నము నుండి ఉత్పన్నమగుచున్నవి. అన్నము రక్తమై ఈ రక్తమే స్త్రీ పురుషుల యందు శుక్రశోచితములుగా పరిణమించి వాటి సంయోగం వలన భూతములు జనించును. అన్నము వర్షము వలన లభించును. వర్షము కురియుటకు యజ్ఞము కారణము. కర్మకాండ యజ్ఞములను ఆరాధము. వేదము కర్మకాండ ఆదేశము. వేదత పర బ్రహ్మం నుండి వెలువడును. కావున నిత్యము చేయబడు యజ్ఞక్రియలయందు సర్వవ్యాపకుడగు పరమాత్మను ప్రతిష్ఠిత అయి ఉన్నాడు. అనగా ప్రతి యజ్ఞకర్మయు స్వార్థరాహిత్యమౌలటిచే పరమేశ్వర స్థితికి సన్నిహితమనర్చురు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయు ఇంద్రియాయో రామః యుమోఘం పార్థ సజీవతి. ఓ పార్థ, ఈ రీతి ఈశ్వరునిచే ప్రవర్తించబడిన జగచ్చక్రముని అనుసరించిన వాడు ఇంద్రియలోలుడు, పాపజీవి. వాడి జీవనమంతయు వృధా.
స్వార్థపరుల జీవితమును భగవానుడు తీవ్రముగా నిరసించుచున్నాడు. భగవంతుడనియు భూతజాలములనియు సంఘీభావం పరస్పర శ్రేయోభిలాషకై ఒకరినొకరు చేదోడువాదులుగా ఉండవలెననియే. ఈ నియమం ఉల్లంఘించి విషయాసక్తి వలన స్వార్థములగు వారందరూ మహాపాపులు. వారి జీవితములు ఇహపరములు రెండింటికీ చెడినవే. యస్వాత్మర్వతిమరేవ తస్యాత్ ఆత్మతృప్తిచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవడు తన రుణములన్నింటియూ తీర్చి తద్వారా బంధ విముక్తుడై స్వార్థరహితుడై బ్రహ్మ విషయాసక్తి లేక తృప్తుడై ఆత్మానంద అనుభవించుచుండునో అట్టి వారికి కర్తవ్యమనున్నది లేదు. కర్తవ్యములన్నింటియూ రుణ విమోచన కొరకే. రుణములు లేని వారికి కర్తవ్యమే లేదు. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కచ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్తవ్యపాశ్రయః. అట్టి ముక్తజీవికి లోక వ్యవహారములు చేయుట వలన లాభము కానీ చేయకున్నా నష్టము కానీ లేదు. అతనికి లోకమందు ఎవరినూ ఎట్టి ప్రయోజనము లేదు. ఏలనిగా అతనికి స్వార్థమనున్నదే లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కావున నీ కర్తవ్యమును ఆసక్తి లేక సదా నిర్వహింపు. అనాసక్తితో క్రియాకలాపమునర్చటం వలన పురుషుడు పరమపదమును సాధించును. కర్మణైవ హి సంసిద్ధం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇట్లా నానాశక్తితో తమ తమ కర్తవ్యములను ఆచరించుటే జనకాది మహాపురుషులు పూర్ణసిద్ధి నొందిరి. అట్లు కృత్యములు అయినవారు కూడా తమకక్కరలేననుకునియురే లోక సంగ్రహార్థమై వ్యవహారములను ఆచరించవలసినయే నుండును. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. పెద్దలెట్లు వ్యవహరింతురో దానిని సామాన్యులను అనుకరించురు. సదాచారము పట్ల వారేర్పరిచిన ప్రమాణములే జనసామాన్యమును అవలంబింతురు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తర్వ్యం వర్త ఏవ చ కర్మణి. పార్థ, నాకు ఈ మూడు లోకములందు పొందవలసింది కానీ పొందబడినది కానీ లేదు. కనుక కర్తవ్యం అనున్నది నాకు లేదని వేరే చెప్పనక్కర్లేదు. అయినను నేను మీ అందరి వల్లనే లోక వ్యవహారములను నిర్వర్తించుచున్నాను. లోక సంగ్రహణకు ఉదాహరణగా తన్నే భగవానుడని నిరూపించుకుంటున్నారు. యది హ్యవం న వర్తేయ జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, ఒకప్పుడైనను నేను కొంచెము సోమరిని అయి కర్మాచరణకు గడంగనేమిలో లోకునందరు నా మార్గమునే అవలంబింతురు.